కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. గత నెలలో అనగా జనవరి 3వ తారీఖు 2026న సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి 80వ జన్మదిన వేడుక, వారి 80 ఏళ్లలో 60 ఏళ్ల సాహితీ జీవితం గురించి 80 మంది ఆప్తులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కుటుంబ సభ్యులు, మిత్రులు రాజాగారి గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలను, అభినందనలను ఒక పుస్తక రూపంలో తీర్చిదిద్ది ఆ పుస్తకాన్ని ఆ రోజు రవీంద్రభారతిలో ఆవిష్కరించిన విషయం శ్రోతలకు విదితమే. చదువనాసక్తి ఉన్నవారు అమెజాన్లో ఆ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పుస్తకం పేరు వి రాజా రామ్మోహన్ రావు 80 ఏళ్లలో 60 ఏళ్ల సాహితీ జీవితం. ఈరోజు అనగా ఫిబ్రవరి 8వ తారీఖున శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి మనవడు శ్రీ మధునాపంతుల కిరణ్ గారు స్థాపించి ఏటేటా ఇస్తున్న కథాగౌరవం పురస్కారం 2025వ సంవత్సరానికి గాను శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి అందిస్తున్నారు. రాజాగారి 60 ఏళ్ల ఏకబిగి సాహిత్య సేవకు ఈ గౌరవ పురస్కారం మరో గుర్తింపు. అనేక బహుమతులు, పురస్కారాలు గెలుచుకున్న శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి సాహిత్య సేవకు మరొక్కసారి తల ఒగ్గి నమస్కరిస్తూ కథాభారతి శ్రోతల తరపున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించి ఈ వారం కథ వారి కలం నుండి పుట్టి సుమారు 50 ఏళ్ల క్రితం స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడిన ఒక బహుమతినార్జించిన కథ. పేరు మనసున్న బతుకు. ఇక కథలోకి వెళితే, దొంగ సచ్చినోడు ఇంకా రాలేదు, ఎక్కడ తాగి తందనాలాడుతున్నాడో అనుకుంది కాంతం. వీధి లైటు వెలుగు అక్కడి దాకా వస్తుంది. అలా ఆ వెలుగులో పాకబయట గుమ్మానికి ఆనుకొని కూర్చోవటం, వీధి లైటు వైపు చూస్తూ ఎదురు చూడటం ఎన్నాళ్ళుగానో అలవాటైంది కాంతానికి. ఆ సమయంలో వ్యాపారానికంత అవకాశం ఉండదు. 2 ఆట వదిలేశాక వస్తే గీస్తే ఎవరైనా రావాలి. మరో గంట దాటితే గాని సినిమా వదిలే వేళవదు. అలా అని అక్కడ కూర్చోవటం ఏనాడు మానలేదు కాంతం. పాకలో ఆ చీకట్లో ఉండటం కన్నా అలా గుమ్మంలో కూర్చుని వెలుగువైపు చూడటమే బావుంటుంది కాంతానికి. మొదట్లో అలా వెలుగులో గుమ్మం దగ్గరుంటే వచ్చిపోయేవాళ్ల దృష్టిలో పడొచ్చు అనుకునేది. గుమ్మానికి నడుము వాంచి కూచోటంలో వీలుగా సవనగా ఉండేది. అదే క్రమేపీ అలవాటుగా మారింది. చీకటి నది ఒడ్డున ఒంటరి దీపంలా ఆ పాక ముందు అర్ధరాత్రి ఒంటరిగా అలా కూర్చున్నప్పుడల్లా కాంతం కళ్ళు, మనసు ఎదురు చూస్తుంటాయి. కళ్ళు ఎవరైనా తమ శరీరాన్ని కొనుక్కునేవాళ్ళు వస్తారేమో అని, మనసు పోలయ్య వస్తాడేమో అనని. రెండింటిలో ఏది జరిగితే ఎక్కువ తృప్తో కాంతానికే తెలియదు. పోలయ్య రావటానికి ఇదంటూ ఓ టైం లేదు. రాత్రిళ్ళు మాత్రం సాధారణంగా 12 వచ్చేవాడు కాదు. 12 దాటిన తర్వాత ఎప్పుడో వాడిష్టం. వాడొచ్చాక ఎవరొచ్చినా ఒప్పుకునేది కాదు కాంతం. ఒకవేళ వాడొచ్చేటప్పటికి ఎవరైనా ఉంటే, పాక తలుపు వేసేసి ఉంటే, లోపలి మనిషి వెళ్లే వరకు రిక్షా ఆపుకుని పాక గుమ్మం దగ్గరే కూర్చునేవాడు. అలాంటప్పుడు బయటకొచ్చిన కాంతం పోలయ్యను చూసి, ఎంతసేపయింది వచ్చి అని అడిగేది. అరగంటైనా 5-6 నిమిషాలైనా ఇప్పుడే అనేవాడు తాక్కుండా వచ్చిన రోజు. తాగి వస్తే మాత్రం సమాధానం చెప్పకుండా అడ్డమైన బూతులు తిట్టేవాడు.
వీధి చివరి నుంచి ఏదో రిక్షా వస్తుంటే కళ్ళు చిట్లించి మరీ చూసింది కాంతం. వీధి లైటు దగ్గరకొచ్చాక రిక్షా తొక్కుతున్నది పోలయ్య కాదని ఆనమాలు తెలిసింది. ఆ రోజు ఎందుకనో పోలయ్య తొందరగా వచ్చేస్తే బావుండని ఉంది కాంతానికి. చీకటి పడగానే వచ్చిన 2 బేరాలు అయ్యేటప్పటికీ ఒళ్ళు నీరసంగా ఉన్నట్టనిపించింది. ఆ నీరసం మీదే అన్నం కూడా తినేసింది. సాధారణంగా పోలయ్య వచ్చాక కలిసి తినే అలవాటు. ఏదైనా రోజు ముందు తినేస్తే వాడేమైనా తిన్నాడో లేదో, టీ అయినా తాగాడో లేదో అన్న ఆలోచన 1కి 2 సార్లు వస్తుంది కాంతానికి. తాగటానికి ఎడితే ఆ ధ్యాసే తప్ప తిండి ధ్యాసే ఉండదు అనుకుంది, ఎంతకీ వాడొచ్చే జాడ కనిపించకపోతే. ఎవరో మనిషి పాక ముందు నుంచి వెడుతూ కాంతం వైపు చూస్తూ చూస్తూ వెళ్ళాడు. ఆ మనిషి సందు చివరిదాకా వెళ్లటం కనిపిస్తూనే ఉంది. కానీ ఆ రోడ్డు ఖాళీగా ఎవరూ లేనట్టే కనపడింది కాంతానికి. ఆ వీధంతటికీ ఒంటరిగా తానొక్కతే ఉన్నట్టుంది. ఇప్పుడే కాదు, ఇలా చాలాసార్లు అనిపించింది. ఎంతో దగ్గరగా తన ఒంటిని అతుక్కుపోయినట్టు పడుకుని ఎవరెవరో ఏదో వాగుతున్నా తను ఒంటరిగా ఉన్నట్టే ఉండేది. చాలాసార్లు పక్కనే మనుషులున్నా ఆ ఒంటరితనం ఏమిటో ఎప్పుడూ అర్థం కాలేదు కాంతానికి. కిందటేడాది వరకు పోలయ్య తనకి దగ్గరవని వరకు మరీ ఒంటరిగా ఉండేది. ఇది వరకంత కాకపోయినా ఇప్పుడు అప్పుడప్పుడు అలాగే ఒంటరిగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మటుకు కావాలనే పోలయ్య మీదకి తిప్పుకుంటుంది మనసుని కాంతం. వాడి మాటలు, వాడి తాగుడు, వాడి తిట్లు, ఒక్కోసారి ఒళ్ళెరక్కుండా వాడు తన్నే తన్నులు, ఏదైనా సరే అన్నింటికన్నా కాంతానికి ఎక్కువగా గుర్తొచ్చేది పోలయ్య మొదటిసారి తన దగ్గరకొచ్చిన రాత్రి. అదైనా ఆ రాత్రి జరిగిందంతా ఒక్కసారి గుర్తుకొచ్చేది కాదు. మనిషి ఎవరో తిన్నగా కనపడిన ఆ మసక వెలుగులో పాక బయట నిలబడున్న తన దగ్గరికి తూలుతూ వాడు రావటం, ఎంతని అడగటం, తను చెప్పింది తిన్నగా వినకుండానే ఓ నోటు తన చేతిలో పెట్టి పాకలోకి పడిపోతున్నట్టు పోలయ్య రావటం ఓసారి గుర్తొస్తే, లోపలికొచ్చి తిన్నగా తన వైపు చూడనేనా చూడకుండా పక్క మీద పడిపోవటం మరోసారి గుర్తొచ్చేది. అన్నింటికన్నా తెల్లారి లేచి తన వైపు చూసి చిన్న కుర్రాడిలా సిగ్గుపడిన వాడి నిద్రముఖమే ఎక్కువ గుర్తొచ్చేది కాంతానికి. ఆ రాత్రి తాలూకు అనుభవాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చినా, కలగాపులగంగా గుర్తొచ్చినా కాంతానికి ఏదో ఉపశమనంగా ఉంటుంది. అందుకే అవి తలుచుకోవటం అంటే ఇష్టం. ఆ రాత్రి తెల్లారాక నిద్రలేచి వెళ్ళిపోతున్న పోలయ్యకి రాత్రి ఇచ్చిన నోటు ఇచ్చేయబోయింది. ఉంచు, రాత్రికొస్తాగా అన్నాడు తలంచుకుని వెళ్ళిపోతూ. రాత్రి నిజంగానే వచ్చాడు. ఆ తర్వాత చాలాసార్లు వచ్చాడు. అలా వచ్చి పోవటంలోనే ఇద్దరి మధ్య డబ్బు విషయంలో కట్టుబాటు కొంచెం తగ్గింది. ఉన్నరోజు ఇచ్చేవాడు, ఒక్కో రోజు ఇచ్చేవాడు కాదు. ఒక్కోసారి మామూలు కన్నా ఎక్కువ ఇచ్చేవాడు. 2-3 నెలలు గడిచేటప్పటికీ ఇద్దరి జీవితాలు ఒకళ్ళకొకళ్ళకి కొంచెం తెలిసాయి. కలిసి గడుపుతున్న ఆ కాసేపటి అనుభవమే కాక మిగిలిన రోజంతా ఇద్దరూ గడిపే కష్టసుఖాలు కొన్ని తెలిసాయి. అలా నెమ్మదిగా డబ్బిచ్చి కొనుక్కున్న శరీరాన్ని అనుభవించి వెళ్ళిపోయే బేరగాడి పరిధిని దాటాడు కాంతం విషయంలో పోలయ్య. తాగొచ్చి తనని కలిసిన తర్వాత కూడా ఇంకా స్పృహలో ఉంటే పోలయ్య చాలా మాట్లాడేవాడు. అందులో ఆ రోజు జరిగిన గొడవలుండేవి, వాడి పాత బతుకు గొడవలుండేవి. ఆ సమయంలో వాడు అలా మాట్లాడుతుంటే ఎంతో దగ్గరగా బావుండేది కాంతానికి. ఓసారి ఆ మాటల్లోనే లేచిపోయిన పెళ్ళాం సంగతి చెప్పాడు. పోయింది పోక రంకుముగుడుతో వచ్చి దెబ్బలాడి పాకలో తట్టా బుట్ట అంతా తనదేనని తీసుకుపోవటం,
ఆ క్షణంలోనే ఆ మనిషి అంటే, ఆ ఊరంటే మనసు విరిగి ఏలూరు రావటం గురించి చెప్పాడు. అలా చెబుతూనే, ఏంటో కాంతం, రిక్షా లాగి లాగి ఊళ్ళలిస్తే తాగాలని ఉంటుంది. తాగినప్పుడు ఒకసారి ఆడది కావాలనిపించటం, డబ్బు ఇచ్చో ఇవ్వకో ఎవరి దగ్గరో పడుకోవడం, ఇంత చేసినా ఏంటో ఒక్కోసారి బావుండదు. దీనికన్నా ఇంకా ఏదో కావాలని ఉంటుంది. అది ఏంటో మరి అన్నాడు. వాడు చెప్పింది కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు కాంతానికి. అలాగే చాలాసార్లు చాలా అర్థం అయి అవనివి ఎన్నో వాగేవాడు పోలయ్య. ఒక్కోసారి వాడు వాగిన వాటి గురించి ఆలోచించేది. ఒక్కోసారి ఏదో తిక్కవాగుళ్ళెద్దు అని కొట్టిపారేసేది. పోలయ్య వస్తున్నాడు, వెడుతున్నాడు. వాడి రాక వల్ల ఏదో కొంత అండ దొరికినట్టుంది. ముఖ్యంగా రౌడీ మస్తాన్ నుంచి. అందరి పాకల కన్నా ఎక్కువసార్లు తన పాకకి వచ్చి మామూలని పీక్కు తినేవాడి ధోరణి తగ్గింది. దానికి చాలా వరకు పోలయ్య భయమే కారణమని కాంతానికి తెలుసు. ఓసారి ఏదో గొడవలో పోలయ్య మస్తాన్ని చితకతన్నిన సంగతి ఆ పాకల వాళ్ళందరికీ తెలుసు. ఇలా ఏదో కొంచెం మంచే తప్ప చెడేం జరగకపోవటం వల్ల పోలయ్య గురించి పెద్దగా ఆలోచన ఎప్పుడూ సాగలేదు కాంతానికి. కానీ ఓ రోజు పక్కపాకలో సావిత్రి అలా అన్నాక కొంత ఆలోచించింది. అవును, వాడికి తనకి సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళుంటుంది ఈ ఇష్టం వాడికి తన మీద? రేపొద్దున్న తనకన్నా ఇంకొకటి వస్తే కంటికి నదురుగా కనిపించి వెళ్ళిపోతే తనేం జాగ్రత్త పడుతోంది? ఇలాంటి ఆలోచనలు చాలాసేపు బాధ పెట్టాయి కాంతాన్ని. సావిత్రి అన్న దాంట్లోనూ తప్పు కనపడలేదు. ఆ రోజు భోంచేస్తుండగా వచ్చింది సావిత్రి. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక, ఆ పోలయ్య దగ్గర ఏమైనా తీసుకుంటున్నావా? ఏమైనా జాగ్రత్త చేసావా? అంది. తనేం మాట్లాడకపోవటం చూసి, వీళ్ళెవరో మనకి తాళి కట్టినోళ్ళు కాదు కలకాలం ఉండిపోవటానికి. ఎప్పుడు ముఖం మొత్తుద్దో చెప్పలేం. ఇలా పెర్మనెంట్ ఖాతా తగిలినప్పుడే కొంచెం జాగ్రత్త పడి 4 డబ్బులు వెనకేసుకోవాలి అంది. పెర్మనెంట్ ఖాతా అన్న మాటే ఇబ్బందిగా అనిపించింది కాంతానికి. వాళ్ళ బతుకుల్లో వాళ్ళు వాడుకునే భాష మాట అదే అయినా ఎందుకో అది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా తోచింది. దాని తర్వాత వచ్చిన ఆలోచనలు మరీ ఇబ్బందిగా అనిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్ళు మనసు వెనక ముందులాడినా కాంతం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ముందు ముందు ఏమైనా ప్రస్తుతం పోలయ్య తనకి కావాలి. వాడు పెట్టినా పెట్టకపోయినా రోజూ తన సంపాదనే తిన్నా వాడు కావాలి. వాడి దగ్గర నుంచి ఏం కావాలో ఏం పొందాలో తెలియకపోయినా ఆ నిర్ణయానికి వచ్చాక కాంతం మనసు కుదుటపడింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. కలిసి తినటం, కలిసి పడుకోవటం, తిట్టుకోవటం, ఒక్కోసారి కొట్టుకోవటం, ఇద్దరి జీవితం గడుస్తోంది. పరస్పరం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏం పొందుతున్నారో ఏం సంపాదించుకుంటున్నారో వాళ్ళకే తెలియకుండా ఏడాది దాటింది. ఆలోచనల్లో కూరుకుపోయి తల మోకాళ్ల మీద ఆంచు కూర్చున్న కాంతం అలికిడికి తలెత్తి చూసింది. 2-3 రిక్షాలు కలిసి వస్తున్నాయి. కాంతం పూర్తిగా తేరుకునే లోపలే వచ్చి పాక ముందు ఆగాయి. ముందు రిక్షాలోంచి దింపి భుజాల మీద సాయం పట్టి తీసుకువచ్చారు. ఏంటి, ఏం జరిగింది అంటూ కంగారు పడింది కాంతం. పోలయ్య తలకి పెద్దగా తెల్లటి కట్టుంది. చేతులకి కాళ్ళకి కూడా చిన్న చిన్న కట్లున్నాయి. ఏం లేదు, సెంటర్లో ఏదో గలాటాలోకి వెళ్ళాడు. 4-5 ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే మోపుగా దెబ్బలు తగిలాయి. మరేం కంగారు లేదులే, డాక్టర్కి చూపించాం. ఇదిగో చీటీ, పొద్దున్నే మందులు కొని వెయ్యి.
ఇప్పుడు కొట్టులు లేవు అని చెప్పి పోలయ్యని పాకలో పడుకోబెట్టి రిక్షాని పాక ముందు పెట్టి వెళ్ళిపోయారు వాణ్ణి తీసుకొచ్చిన రిక్షా వాళ్ళు. అప్పటిదాకా ఉన్న నీరసమంతా ఒక్కసారి పోయింది కాంతానికి. అదురుతున్న గుండెలతో దీపం బాగా పెద్దది చేసి పోలయ్య వైపు చూసింది. కళ్ళు మూసుకునే ఉన్నాడు. బాగా మూలుగుతున్నాడు. తెల్లటి కట్టుతో సగం నుదురు కప్పడిపోయింది. కాసేపటికి నెమ్మదిగా వాడి కాళ్లకున్న చెప్పులు తీసింది. వాడి బట్టలు పక్కా సర్దింది. పక్కనే వాడి వేపే చూస్తూ కూర్చుంది. ఇంకాసేపటికి కొంచెం భయం వేసింది కాంతానికి. గుండె తట్టుకోలేనంత దిగులు పుట్టింది. మరీ ఆపుకోలేక కొంగు నోట్లో కుక్కుని ఏడ్చింది. 3 రోజులు గడిచినా పోలయ్య తిన్నగా కోలుకోలేదు. రోజూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందు వేయిస్తూనే ఉంది. వాళ్ళు చెప్పిన మందులు ఇంజెక్షన్లు కొంది. చేతిలో డబ్బు లేకపోతే సావిత్రిని అడిగింది. ఎప్పుడైనా అవసరం వస్తే తననే అడుగుతుంది. సావిత్రి అంతే. హాస్పిటల్కి తీసుకురావటానికి పోలయ్యతోటి రిక్షా వాళ్లే ఎవళ్ళో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని అడిగింది. మరో 2 రోజులు గడిచేటప్పటికీ కాంతానికి తప్పలేదు. పోలయ్య పక్కని పాకలో అటువైపుకి రోజూ వంట చేసుకునే చోటుకి పాకని 2గా చేస్తున్న చిన్న గోడవతలకి మార్చింది. జ్వరం ఎక్కువగా ఉన్నా పోలయ్య తెలివిగానే ఉంటున్నాడు. దెబ్బల బాధకి జ్వరానికి నిద్ర పట్టక తాగడానికి తెమ్మని ఊరికే గోల చేస్తుంటే బతిమాలి బెదిరించి ఎలాగో ఆపుతూ వచ్చింది. ఆ సమయంలో పోలయ్య తెలివిగానే ఉన్నాడని తెలుసు. అయినా తప్పదని తెలిసి బేరం ఒప్పుకుంది కాంతం. వచ్చిన మనిషి ఏ గొడవ వాగుడు లేకుండా ఉంటే బావుండని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఆ పాకలోకి తమని తాము మరిచిపోవటానికి వచ్చిన వాళ్ళు, మరిచిపోయి వచ్చిన వాళ్ళు అందరూ అలా ఉండలేరు. కొందరు ఏ గొడవ గోలా లేకుండా వచ్చిన సంగతే తెలియనంత నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. కొందరు మాత్రం అలా వెళ్ళలేరు. చిన్న చిన్న అరుపులు, బూతులు, అల్లరి, మోటుగా సరసాలు, వాటన్నింటికీ ఏనాడో అలవాటు పడిపోయిన కాంతానికి అవన్నీ భరించటం పెద్ద బాధనిపించలేదు. కానీ పక్కన పోలయ్య ఉన్నాడన్న భావన మనసులో మెదిలినప్పుడల్లా గుండె విలవిల్లాడేది తనకి. ఆ క్షణాన సిగ్గుతోటి బాధతోటి చచ్చిపోతున్న ఒళ్ళు తనకి లేకుండా పోతే బావుండనిపించింది. ఎంతమంది చేతుల్లో నలిగినా ఇంకా తన ఒంట్లో చీము నెత్తురు ఉన్నందుకు బాధనిపించింది. తన పక్కనే జరుగుతున్న గొడవలకి పోలయ్య ఏమంటాడోనని భయపడింది కాంతం. కానీ పోలయ్య ఏం అనకపోవటంతో కాంతం మనసు కుదుటపడింది. ఆ తర్వాత గుండె కలుక్కుమనేలా బాధ కలిగింది. పోలయ్య ఆ విషయం గురించి ఏం అననందుకు. నా కళ్ళ ముందు నాకు తెలిసేలా ఇదేంటి, నీకు సిగ్గులేదు అని తిట్టినా విసుక్కున్నా బావుండనిపించింది. అంత కోపంగా, అంత చిరాగ్గా, మోటుగా ఉండే పోలయ్య మరో వారం పసిపిల్లాడిలా పక్క కదలకుండా పెద్దగా మాటామంతి లేకుండా పడి ఉండేటప్పటికీ మరింతగా కుంగిపోయింది కాంతం. పోలయ్య ఏమీ అయిపోడని తెలుసు. ప్రమాదం దాటిందని తెలుసు. అయినా ఆరాటం. వాడు తొందరగా లేచి మామూలుగా తిరగాలని ఆతృత. ఎన్నో దండాలెట్టింది. ఎన్నో మొక్కులు మొక్కింది. మొత్తానికి 15వ నాటికి పోలయ్య పూర్తిగా కోలుకున్నాడు. మామూలుగా రిక్షా తీసుకుని బయలుదేరాడు. ఇంకా ఒంట్లో ఓపిగ్గా లేదు, ఇప్పుడే బండేయటం ఎందుకు అంది కాంతం. వినిపించుకోలేదు పోలయ్య. పర్వాలేదులేవే అన్నాడు. వాడు పాక ముందు నుంచి బండి తీస్తుంటే తృప్తిగా చూస్తూ నిలబడింది కాంతం. మరో వారానికి పోలయ్య పూర్తిగా కోలుకున్నాడనిపించాక ఓ రోజు పొద్దున్న పోలయ్య రిక్షా తీస్తుంటే పాక తలుపేసి తను రిక్షా ఎక్కింది కాంతం. ఎక్కడికే
అన్నాడు. బస్టాండ్ కాడికి అంది. బస్టాండ్ దగ్గర దింపాడు పోలయ్య. రిక్షా దిగాక నాకు పువ్వులు కొనిపెట్టు అంది. ఇంకా బేరం ఏం కాలేదు, నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యే అన్నాడు. ఈగో తీసుకో అంది జాకెట్లోంచి రూపాయి తీసిస్తూ. ఎర్రి ముఖం, ఈ పూల కోసం ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నాడు పోలయ్య పూలు కొనిస్తూ. రాత్రి బేగా వస్తావా అంది పూలు తీసుకుంటూ కాంతం. అలాగే అంటూ ముందుకెళ్ళాడు పోలయ్య. పాక తలుపు ఓర వాకిలిగా వేసుంటే లోపల ఎవరైనా ఉన్నారేమోనని కాసేపు తటపటాయించాడు పోలయ్య. ఉంటే తలుపు మొత్తం వేసే ఉంటుందిగా అనుకుని తలుపు తోశాడు. దీపం బాగా పెద్దదిగా ఉండటం వల్ల వెలుగ్గా ఉంది. వంట చేస్తున్న కాంతం అలికిటికి లేచి బయటకొచ్చింది. కాంతాన్ని చూడగానే ఫక్కుమని నవ్వాడు పోలయ్య. ఆ తర్వాత పగలబడి మరీ నవ్వాడు. ఏంటా నవ్వు అంది కాంతం. లేకపోతే ఏందే అది, ఈకల పీకిని కోడ్లా అన్నాడు నవ్వు అప్పుకుంటూ కాంతం గుండు వైపు చూస్తూ పోలయ్య. చీ, కళ్ళు పోతాయి, నువ్వు బతికి బయటపడితే వెంటనే వస్తావని చిన్న తిరుపతి మొక్కా అంది. ఏం మొక్కే నీ ముఖం అన్నాడు పోలయ్య మళ్ళీ నవ్వుతూ. ఊరుకోమంటుంటే ఏంటా నవ్వు? అయినా నీకెందుకు, నా ఇష్టం. ఆ దేవుడి దయవల్ల అన్ని దెబ్బల నుంచి బతికి బయటపడ్డావు అంది కాంతం మరింత రుసరుసలాడుతూ. పోలయ్య నవ్వటం పూర్తిగా మానేశాడు. మొక్కు బాగానే ఉంది, నాకు తగ్గటం బాగానే ఉంది, కానీ అసలు సంగతి ఆలోచించావా? ఈ గుండేసుకునుంటే నీ దగ్గరికి ఎవడొస్తాడే? మళ్ళీ తలొచ్చేదాకా నీ వ్యాపారం కొండెక్కినట్టే అన్నాడు. కాంతం కూడా ఉలిక్కి పడింది ఆ మాటలకి ఓ నిమిషం. ఈ డబ్బు గొడవ, ఈ బేరాల గొడవ ఆలోచించనే లేదు అనుకుంది. ఏంటే, ఏం చేస్తావు అన్నట్టు అలాగే చూస్తూ నిలబడ్డాడు పోలయ్య. బేరాలు లేకపోతే లేకపోతాయి, ఎవరూ రాకపోతే నువ్వు పెట్టకపోతే పస్తులుంటాను, ఒకపూటే తింటాను, తిండే మానేస్తాను, అంతేకాని నువ్వు ఊరికే నవ్వక్కర్లేదు అంది ముక్కులు ఎగబీలుస్తూ. దీపానికి దగ్గరగా ఈ డబ్బు గొడవల్ని కాసేపైనా జయించిన ప్రేమమూర్తిలా నిలబడున్న కాంతాన్ని, కాంతం బోడితలని, ముక్కులు ఎగబీల్చి మొటమొటలాడుతున్న దాని ముఖాన్ని చూస్తుంటే మళ్ళీ నవ్వొచ్చింది పోలయ్యకి. పిచ్చిమొండా, చాలే, చేసింది చాలు గాని ఊరికే ఏడోకు అన్నాడు దగ్గరకు వస్తూ. ఆ పాకలో ఎన్నో రోజులు ఎన్నో రాత్రిళ్ళు గడిపినా అలాంటి పోలయ్య కౌగిలి ఎరగని కాంతం వాడి గుండెలకి దగ్గరగా జరిగింది. దాని కళ్ళతడి తన గుండెలకి తగులుతుంటే మరింత దగ్గరికి తీసుకున్నాడు పోలయ్య. అదండి ఈ వారం కథ. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు 1977 జూన్లో రాసిన కథ స్వాతి మాసపత్రికలో ప్రచురితమై అప్పటి కథల పోటీలో 2వ బహుమతి గెలుచుకున్న మంచి కథ. శ్రోతలకు ఈ కథ నచ్చే ఉంటుంది. ఈ వారం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.